కోట శ్రీనివాసరావు గారు అంటే నటనకి కోట ఆయన చేయని క్యారెక్టర్ అంటూ లేదు. ప్రతి క్యారెక్టర్లోనూ ఆయన సొరకాయ ప్రవేశం చేసి ఎంతో ఎదిగేవాడు. ఆయన ఆయన నేను తొలిముద్దు అనే సినిమా నుంచి మా ప్రయాణం, నేను ఒక నటుడిగా కాకుండా వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా, నన్ను తమ్ముడిగా చూసేవాడు. అసలు నటుడు అనేవాడు నవరసాలు పోషించడం చాలా కష్టం. కానీ ఈయన నవరసాలు పోషించి మెప్పు పొంది పద్మశ్రీ బిరుదు తీసుకుని, ఆయన ప్రతి నటుడికి ఒక బాధ ఉంటుంది, కానీ ఒక తండ్రిగా ఎదిగిన కొడుకు పోయిన బాధని గుండెల్లో పెట్టుకుని ఆయన పాత్రలు న్యాయం చేకూర్చి కుటుంబం కోసం చాలా కష్టపడ్డాడు. అయితే ఈరోజు ఆయన ప్రతి వారానికి ఒకసారైనా నాకు ఫోన్ చేసి రే రాజు రా అంటే వెళ్ళి మాట్లాడేవాళ్ళని. కానీ ఈ రాజు వీడే ఆయన ఇంతవరకు కాపాడింది ఈయనే. సో దేవుడు తీసుకెళ్ళిపోయాడు అనుకోండి. కానీ చిత్ర పరిశ్రమకే తీరని లోటు. అటువంటి నటుడు అసలు ఇంక పుట్టడు. అలాగే అతని కంటే ఆయన పక్కా ఆర్టిస్ట్ కూడా ఒరే ఇలా చెయ్యాలరా, అలా చెయ్యాలరా, ఆ డైలాగు కొంచెం ఇక్కడ నొక్కాలరా అని చెప్పి వాడిని కూడా ఎంకరేజ్ చేసే మనస్తత్వం ఉన్న మంచి మనిషి. సో ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. వీడు నిజంగా అసిస్టెంట్ కాదు, రాజు. ఎవరో అంత ఇదిగా చూడరు, అంత ఇదిగా వీడు ఇంతవరకు ఆయన బతికారంటే ఇవ్వాలండి. నమస్కారం.